ఆర్టిస్టుల రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు సినిమాకెంత, రోజుకెంత అనే మాట్లాడుకుంటాం. కొన్నిసార్లు గంటకింత తీసుకుంటున్నారా అని లెక్కలేసుకునే సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ నిమిషానికి ఇంత అంటూ తీసుకునే వాళ్ళు ఉంటారా? వాళ్ళు తీసుకునే పారితోషికం ఎలా తీసుకున్నా నిమిషాలకి లెక్కలేస్తే ఎంత మొత్తం అయినట్టు అనే టాక్ బాగానే నడుస్తోంది ఇప్పుడు. RRR ప్రమోషన్స్ లో అజయ్ దేవ్గన్ గురించి ఎన్టీఆర్ మాట్లాడిన మాటల్ని జనం అంత తేలిగ్గా మర్చిపోలేరు. తారక్ లాంటి నటుడు అంత ఫిదా అయితే ఆ స్టార్ కి ఇంకెంత రెమ్యునరేషన్ ఇచ్చారన్నది ఇప్పుడు నార్త్ లో వైరల్ టాపిక్. 8 నిమిషాల స్క్రీన్ ప్రెజెన్స్ కి దాదాపు 35 కోట్లు తీసుకున్నారు అజయ్ దేవ్గన్. అంటే నిమిషానికి 4.35 కోట్ల పారితోషికం అందుకున్నారు. ఇప్పటిదాకా ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్న హీరో మావాడేనని వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. కథ బావుండి ప్రొడక్షన్ హౌస్ ఓ మోస్తరు బడ్జెట్ పెడితే సినిమాకు 20 కోట్ల దాకా తీసుకుంటారు అజయ్. అదే భారీ ప్రొడక్షన్ హౌస్, భారీ బడ్జెట్, మల్టీ స్టారర్స్ అయితే 40 కోట్ల దాకా చార్జ్ చేస్తారట. ఆ లెక్కల ప్రకారమే RRR కి వసూలు చేశారన్నది నార్త్ టాక్. రీసెంట్ గా రేడ్ 2 తో సక్సెస్ అందుకున్న ఈ స్టార్ ఇప్పుడు దృశ్యం థర్డ్ పార్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. అన్నట్టు ఓటీటీల పరంగానూ హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న హీరో అజయ్యే అన్నది ట్రేడ్ పండిట్స్ చెప్పే మాట. రుద్ర ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్ కోసం దాదాపు 125 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట ఈ హీరో.